హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావనశ్రీ టెక్ వరల్డ్ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ సీక్రెట్స్. ఈ టాపిక్ ఏంటంటే, మన వీడియోతో పాటు మన వీడియో అప్లోడ్ చేస్తాం కదా యూట్యూబ్ లో, అప్పుడు చాలా మంది అయితే కొలాబ్ కానీ గ్రీన్ స్క్రీన్ కానీ చేస్తారండి. ఇలా చేయడం వల్ల మన ఛానల్ కి ఏమైనా యూజ్ ఉంటుందో అనేది టాపిక్ అండి. సో నేనైతే ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరైతే జాగ్రత్తగా వినండి. సో ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మనం మన వీడియోతో పాటు మనం కొలాబ్ అవుతుంటాం కదా, కొలాబ్ అవ్వడం వల్ల మనకు వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వాచ్ టైం కానీ చాలా బాగా వస్తుంది. బట్ దీని వల్ల మనకి ఎలాంటి యూజ్ అయితే ఉండదు. ఎట్ ద సేమ్ టైం గ్రీన్ స్క్రీన్ కూడా పెడతారు. అలా పెట్టడం వల్ల మనకు సబ్స్క్రైబర్స్, వ్యూస్, ఇంకా వాచ్ టైం అనేది వస్తుంది. బట్ దీని వల్ల మనకు అసలు యూజ్ అనేది ఉండదండి. 0% యూజ్ కూడా ఉండదు. సో మనకు మానిటైజేషన్ కూడా అవ్వదు. మెయిన్ రీజన్ ఎందుకంటే, ఇది వేరే వాళ్ళ కంటెంట్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం, జస్ట్ మనం పైన కనిపిస్తూ కింద వాళ్ళ వీడియో అనేది రీఅప్లోడ్ అనేది చేస్తున్నాం. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, యూట్యూబ్ ఆల్గోరిథం వాళ్ళ వీడియోని మనం పెట్టడం వల్ల మన ఛానల్ కి రీయూజ్ కంటెంట్ అని డిక్లేర్ చేస్తుంది. సో అలా చేయడం వల్ల మన ఛానల్ కి మానిటైజేషన్ అనేది కాదు. సో ఇది మీరు మైండ్ లో పెట్టుకొని వేరే వాళ్ళ వీడియోస్ కాకుండా మీ ఓన్ వీడియో చేయడానికి ట్రై చేయండి. సో మీకు ఏమనిపిస్తుంది అంటే, మాకు ఎక్కువ వ్యూస్ ఇస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ కూడా వస్తున్నారు ఇలా పెట్టడం వల్ల అనుకుంటారు. సో సబ్స్క్రైబర్స్, వ్యూస్ వచ్చి ఏం లాభం చెప్పండి? సీరియస్ గా ఛానల్ స్టార్ట్ చేసి మీ ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇలా అస్సలు చేయొద్దండి. ఏదో టైం పాస్ వాళ్ళు చేసుకుంటే పర్లేదు, ఎందుకంటే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండదు ఏదో ఒకటి పెట్టాలని. అలా కొలాబ్ కానీ గ్రీన్ స్క్రీన్ కానీ చేస్తుంటారు. సో అలా చేసే వాళ్ళకైతే నేను చెప్పట్లేదండి, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ ఒక మంచి టార్గెట్ పెట్టుకొని అయితే స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ మిస్టేక్ చేసి మీరైతే మీ ఛానల్ కి చేసుకోవద్దు. రీసెంట్ గా ఒక ఛానల్ కి అయితే తను మానిటైజేషన్ కూడా అయింది. బట్ ఆమె ఏం చేసిందంటే, ఫస్ట్ శాలరీ కూడా తీసుకుంది, సెకండ్ మంత్ వచ్చేసరికి తను కొలాబ్ చేసింది, ఇంకా గ్రీన్ స్క్రీన్ కూడా చేసింది. ఈ 2 మిస్టేక్ చేయడం వల్ల తనకు మానిటైజేషన్ అనేది ఆగిపోయింది. సో అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను, కొంతమందికని యూజ్ అవుతుందని. మీరు వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ వస్తున్నారని పిచ్చి పిచ్చిగా అయితే చేసుకోవద్దు. మీ ఛానల్ ని డిమానిటైజేషన్ అయితే చేసుకోవద్దండి. సో అర్థమైంది కదా నేను చెప్పింది. నేను చెప్పిన వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇలాంటి వీడియోతో మళ్ళీ మంచి టిప్స్ తో మేము ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.